ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసేసి బిర్యానీ ఆకు, ఈ మొగ్గ, టమాటాలు పెద్ద పెద్ద ఒక్కలు వేసేస్తాం, మిర్చి, టమాటాలు, ఆనియన్స్ బాగా వేయించేసి టమాటా పేస్ట్ వేసేస్తాం. మెత్తగా టమాటా ప్యూరీ పట్టాము, ఇది వేసేస్తాం. ఆనియన్, టమాటా, బాదాము, జీడిపప్పు పేస్ట్ వేసేసి మంచిగా మిక్స్ చేసి కలిపేస్తుంది. మంచిగా ఆయిల్ పైకి వేలే వరకు మగ్గిచ్చేద్దాం. తర్వాత పన్నీర్ పీసెస్ వేసేద్దాం. పన్నీరా ఫ్రిడ్జ్లో ఉన్నది బాగుంది. చిల్లీ పౌడర్ వేసా, చాట్ మసాలా ఇది బాగా కలిపిస్తున్నాను. బాగా కలిపేసేసి పన్నీర్ పీసెస్ వేసేసి బాగా మగ్గిపోతుంది. పన్నీర్ పీసు పన్నీర్ పీసెస్ వేస్తున్నాం. పన్నీర్ పీసు బాగుంది. దానికి మౌల్స్ ఉంటుంది. ये बोल रही है तो मॉडल से బాగా కలపాలి. పన్నీర్ పీసెస్ వేసి బాగా కలిపేసేద్దాం. చూడండి, ఆనియన్స్, టమాటాలు పెద్ద పెద్ద ముక్కలు వేసాం. మంచి టేస్ట్ ఉంటుంది. మొత్తం మిక్స్ అయ్యేదాకా కలిపేసి మూత పెట్టేసేస్తాం. కస్తూరి మేతి, ఇంకా దింపేటప్పుడు కొత్తిమీర వేసేసి దింపేసేస్తాం. మంచిగా కలిపేసేసి దింపేసేస్తాం. డాబా స్టైల్ పన్నీర్ కడాయి పన్నీర్ రెడీ. ఆనియన్స్ చూడండి మంచిగా పెద్దగా వేసాం. కొంచెం మగ్గిచ్చేసి బంద్ చేసేస్తాం.